మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా,
నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. చివరిగా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవాను స్తుతించుడి అన్నాడు. తర్వాత ఆయన సర్వసృష్టిని పోషించే దేవుడు. 5 నివాసాలు చూస్తాం ఇక్కడ. పక్షులకు గూళ్ళు, కుందేళ్ళకు బండలు, మేకలకు ఏమో కొండలట, సింహానికి గుహలు, చేపలకి సంద్రం అనగా సముద్రం. తరువాత అన్నిటికంటే ముఖ్యంగా 3 గొప్ప సంగతులు మనం చూడొచ్చు. నేను నా దేవుడు. ఒక అద్భుతమైన మాట ఇక్కడ ఉంటుంది 33వ వచనంలో, నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడుదును, నేనున్నంతకాలం నా దేవుని కీర్తించేదను. 33వ వచనం అద్భుతమైన వచనం. ఏమన్నాడు? నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడుదును, నేనున్నంతకాలం నా దేవుని కీర్తించేదను. ఇది భక్తుడు భగవంతునితో చేసుకుంటున్న తీర్మానం. 34వ కీర్తనలో, ఆయనను గూర్చిన నా ధ్యానం ఆయనకి ఇంపుగా ఉండునుగాక. ఇంపుగా అనగా ఇష్టంగా ఉండునుగాక. నేను యెహోవా యందు చూడండి ఏమంటున్నాడు? నేను నా దేవుని కీర్తిస్తాను అన్నాడు. రెండవది, నేను నా దేవుని యందు సంతోషిస్తాను. తర్వాత మూడవది ఏంటంటే, నేను నా దేవుణ్ణి ధ్యానం చేస్తాను. 34వ వచనంలో మనం చూస్తాం, ఆయనను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండును గాక. నేను ఆయన గురించి కీర్తిస్తాను, ఆయనను గురించి సంతోషిస్తాను, నేను నా దేవుణ్ణి ధ్యానం చేస్తాను. ఈ 3 అద్భుతమైన సంగతులు మనం చూద్దాం. సర్వసృష్టిని పోషించేవాడు ఏ విధంగా పోషకుడిగా ఉన్నాడు. 7 సంగతులు మనం చూడొచ్చు. 35 వచనాలు ఉన్నాయి. 7 × 35 7 భాగాల కింద డివైడ్ చేస్తే 7 రోజులు ధ్యానం చేయాలి మనం యాక్చువల్ ఇది. కానీ ఈరోజే ఒక 40 నిమిషాల్లో కంప్లీట్ చేద్దాం. దేవుడు 7 విధాలైన మేలుతో, కరుణతో మనకి కనబడుతూ ఉంటాడు. మొదటి 5 వచనాలు గాడ్స్ క్యారెక్టర్ అనగా దేవుని యొక్క స్వభావాన్ని, 6 నుంచి 10 వచనాలు గాడ్స్ క్రియేషన్ ఆయన సృష్టి, 11 నుంచి 15 వచనాలు గాడ్స్ కన్సర్న్ అనగా దేవుని సహాయం, 16 నుంచి 20 గాడ్స్ కౌన్సిల్ ఆయన కౌన్సిల్ చేస్తున్నాడు అనగా నడిపింపు, 21 నుంచి 25 గాడ్స్ కేరింగ్ అనగా ఆయన పోషించే దేవుడు, 26 నుంచి 30 గాడ్స్ కంపాషన్ దేవుని యొక్క దయ, దేవుని యొక్క జాలి. తర్వాత చివరిగా 7 గాడ్స్ కంటెంట్మెంట్ అనగా మనం ఆయనలో ఏ విధంగా సంతోషించాలి. ఈ 7 భాగాల్ని మనం ఈ 104వ కీర్తనలో చూడవచ్చు. యెహోవాను ఏమన్నాడమ్మా? 103వ కీర్తన మనం చూసాం. మొట్టమొదటి వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. తనతో తానే చెప్పుకునే కీర్తన. ఈ కీర్తన కూడా 104వ కీర్తన కూడా తనతో తానే చెప్పుకుంటూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఏది వదిలిపెట్టకూడదు. దాని అర్థం ఏంటంటే సాగిలపడుట, పూర్తిగా సాగిలపడ్డం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము,
నా అంతరంగమునున్న సమస్తమా. 104వ కీర్తన మనం చూస్తున్నాం. ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇంకొక మాట చివరిలో యెహోవాను స్తుతించుడి అన్నాడు. చాలా మటుకి హల్లెలూయా అన్న మాట మనం చూడొచ్చు కొన్ని వెర్షన్స్లో. మంచిది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించినవాడు. మనం 1-5లో ఆయన స్వభావం అని చూడొచ్చు, గాడ్స్ క్యారెక్టర్. తర్వాత క్రియేషన్, కన్సర్న్, ఏ విధంగా కౌన్సిల్ చేస్తాడు, ఏ విధంగా కేరింగ్ తీసుకుంటాడు, ఏ విధంగా కంపాషన్, ఆయన ఏ విధంగా కంటెంట్మెంట్, ఆయన స్వభావం, ఆయన సృష్టి, ఆయన సహాయం, ఆయన పోషణ, ఆయన నడిపింపు, ఆయన దయ, ఆయన సంతోషాన్ని ఈ 104వ కీర్తనలు 7 భాగాలుగా విభజిస్తే ఎంతో అద్భుతం. మనం మధ్య మధ్యలో చూడవచ్చు. ఆయన మనల్ని ఒక్కరినే కాదండి, సర్వ సృష్టికి ఆయన కేరింగ్ చేసి పోషిస్తున్నాడు. పక్షులకు గూళ్ళట, కుందేళ్ళకు బండలు, మేకలకు కొండలు, సింహానికి గుహలు, చేపలకి సంద్రం. అందుకే చివరిగా భక్తుడు కీర్తన ముగిస్తాడు ఏమని? నేను నా దేవుని కీర్తిస్తాను. ఎవరి సంగతో నాకు అక్కర్లేదు. నా జీవితకాలం అంతా నేను దేవుని కీర్తిస్తాను. నేను యెహోవా కీర్తనలు పాడతాను. నేనున్నంతకాలం, ఎప్పుడమ్మా? నేనున్నంతకాలం నా దేవునికి కీర్తిస్తాను. గొప్పతనం చూడండి, ఎంత అద్భుతం. నేను నా దేవుని యందు సంతోషిస్తాను. నేను నా దేవుణ్ణి కూలంకషంగా ఎక్కడ వచనం వెంబడి నేను ధ్యానం చేస్తాను. భగవంతుని గురించి అర్థం చేసుకుంటాను. ఆయన గొప్పతనం నాకు తెలిస్తే చాలండి, ఆయన విడిచిపెట్టను. ఎలా విడిచిపెడతాను? నాకు గొప్పతనం తెలియకే కదా, రుచి తెలియకే కదా. ఆయన యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించినవాడు. అధిక ఘనత అంటేనే ఎక్కువ, ఆ ఘనతలో అధిక ఘనత. యెహోవా నా దేవా, నువ్వు అధిక ఘనత వహించినవాడు. నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. 93వ కీర్తన కదండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. అందుకే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావపు రోగం గల స్త్రీ ఆయన ముట్టుకున్న వెంటనే ఆయనలో నుండి ప్రభావం వచ్చింది బయటికి. ఆయనలో నుంచి, దేవుడి నుంచి ప్రభావం వస్తుంది. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడు. నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. ఆయన స్వభావం మనం చూస్తాం. గొప్పతనం, మహాఘనతట, వస్త్రము వలె వెలుగును. 27వ కీర్తన మనం చూస్తాం. ఏముంటుంది అక్కడ? నీవు నాకు వెలుగు. వెలుగంటే చాలా పవర్ఫుల్ అమ్మా. మనం చూడండి, లేజర్ అంటాం, లైట్ యాంప్లిఫికేషన్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఆ లేజర్ కిరణాల ద్వారా, అంటే అది కూడా ఒక వెలుగే. ఆ వెలుగు ద్వారా కట్ చేస్తారు, ఆపరేషన్లు చేస్తున్నారు కదమ్మా. అంటే వెలుగు పవర్ఫుల్. నీవు నాకు వెలుగు. ఆయుధాల కింద వాడుతున్నారు, ఆయుధాల కింద వాడుతున్నారు. రేడియేషన్ ఉంటుందండి, చంపేస్తుంది మనిషిని. నీవు నాకు వెలుగు, నాకు రక్షణ. నేను ఎవనికి భయపడుదును, ఎవనికి వెరెతును. నువ్వు నా ప్రాణదుర్గం ప్రభువా. 27వ కీర్తన చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. నువ్వు నా ప్రాణదుర్గం, నువ్వు నా ఆశ్రయదుర్గం. 73వ కీర్తనలో ఉంటాడు, నువ్వు నా భాగం, నువ్వు నా శ్వాస భాగం, నా పానీయ భాగం. నీవే ప్రభువా నా భాగమును కాపాడుచున్నావు. విలాపవాక్యంలో 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. నువ్వు నా భాగమును కాపాడుచున్నావు. నువ్వు నాకు వెలుగు తండ్రి. వస్త్రము వలె వెలుగును నువ్వు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్లు
ఆకాశ విశాలములను నువ్వు పరిచి ఉన్నావు ప్రభా. నీ దగ్గర వెలుగు ఉంది. నీ వెలుగులో మా బ్రతుకంతా చక్కగా కనపడుతుంది ప్రభా. తెరను పరిచినట్లు ఆకాశ విశాలములను నీవు పరిచి ఉన్నావు ప్రభు. జలములలో ఆయన తన గదుల దూలమును వేస్తున్నాడట. మనం 38వ అధ్యాయం చూడొచ్చు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే చూడండి, 38వ అధ్యాయం 8వ వచనం, సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా, ఏమనుందమ్మా? సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసినవాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రంగాను గడాంధకారమును దానికి పొత్తు గుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? దానికి సరిహద్దు నియమించాను, దానికి అడ్డుగడియలు వేశాను, దానికి అడ్డగడియలు వేశాను, తలుపులు పెట్టించాను. ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడ నీ తరంగంలో పొంగు అనపబడిననియు నేను చెప్పినప్పుడు, ఇసుకని సరిహద్దుగా ఉంచినప్పుడు, అడ్డం వేసినప్పుడు నీవెక్కడున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజున మాట్లాడతాడు. ఆయన సృష్టి, ఆయన గొప్పతనం, ఆయన స్వభావం, ఆయన బలం, ఆయన మహాఘనత. జలములలో ఆయన తన గదుల దూలములను వేస్తున్నాడు. మేఘములను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కల మీద గమనం చేయుచున్నాడు. స్తోత్రం ప్రభా. ఎక్కడమ్మా? గాలి రెక్కల మీద గమనం చేయుచున్నాడు. 147వ కీర్తనలో కూడా ఈ మాటలు మనం చూడవచ్చు. మేఘములను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కల మీద గమనం చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను, 2 అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. అర్థమవుతుందమ్మా ఆయన బలం? వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. ఇంకొక మాట చూడండి, భూమి ఎన్నటికి కదలకుండునట్లు, భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచను. ఇదే 38వ అధ్యాయంలో, యోబు గ్రంథము 38వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూడొచ్చు. ఆయన చూడండి 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? ఏమన్నాడమ్మా? యోబుకి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు భగవంతుడు. నేను భూమికి పునాదులు వేశాను. పునాది అంటే ఏంటో తెలుసమ్మా? బలంగా, స్థిరంగా, కదలకుండా ఉండాలి. ఆ పునాది గట్టిగా ఉంటే ఇల్లు గట్టిగా ఉంటుంది. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవు ఉంటివా? ఆయన జలములలో ఆయన తన గదుల దూలములు వేశాడట. ఎన్నెన్ని అంతస్తులు కడుతున్నారండి? సుమారు 20 అంతస్తులు, 30 అంతస్తులు, 40 అంతస్తులు, 50 అంతస్తులు. అది ఆకాశం అంటుతుందా అన్నట్టుగా ఉంటున్నాయి బిల్డింగ్స్. అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఆ పటాన్ చెరువు, ఆ రోడ్లో వెళ్తూ ఉంటే ఎంత 50 అంతస్తులు, 60 అంతస్తులు బిల్డింగ్లు కనబడుతున్నాయి. అక్కడ నిలబడి చూస్తేనే భయం వేస్తుంది. భగవంతుడు కృప చూపిస్తున్నాడు కనుక ఎన్ని అంతస్తులైనా కట్టొచ్చు మనం. ఆయన మన జపాన్ వెళ్ళండి, మాటికి దాని పలకలు కదులుతూ ఉంటాయట ఒత్తిడి ద్వారా. అప్పుడు ఏమవుతుంది? భూకంపాలు వస్తాయి. అక్కడ ఎవరు బిల్డింగ్లు ఎంత ఎత్తి కట్టరు, చెక్కతోటే కట్టుకుంటారట. ఫ్యాషన్గా ఉంటాయి కనబడడానికి. కానీ అప్పటికప్పుడు మన మీద పడినా కూడా ఏం జరగనంతగా అంత డెలికేట్గా బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు. దేవుడు మనకు కృప చూపించాడు. అంతస్తుల మీద అంతస్తులు, అంతస్తుల మీద అంతస్తులు, ఎన్ని అంతస్తులైనా వేస్తున్నాం మనం. భయం వేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే. ఇది ఉంటుంది అంటావా? భూమి ఎన్నటికి కదలకుండానట్లు ఆయన కృప చూపించాడు కనుక కదలకుండా ఉంది. ఆయన గాలిని
ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచాడట. ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు కనుక ఎన్ని బిల్డింగ్లైనా కట్టుకుంటాం, జరగనంత వరకు ఏదైనా. అందుకే భగవంతుడు దాని మీద అగాధ జలములను నీ వస్త్రం వలనే కప్పితివి. దేవుని యొక్క ఆ సృష్టి చూడండి. మనం ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే భగవంతుని యొక్క సృష్టి, అందుకే రోమీలకు రాసిన పత్రిక 1:26 ఏమంటాడంటే, ఆయన గొప్పతనాన్ని, ఆయన స్వభావాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే సృష్టించబడినటువంటి, ఇప్పటి వరకు సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట ద్వారా, ధ్యానం చేయటం ద్వారా, జ్ఞాపకం చేసుకున్నట ద్వారా భగవంతుని మనం మహింపరచవచ్చు. రోమిలకు రాసిన పత్రిక 1:26 మాట అంటాడు, దాని మీద అగాధ జలములను నీ వస్త్రముల వలె కప్పితివి. భూమి మీద అగాధ జలాలను కప్పాడట. మీరు చూడండి, 70% నీళ్ళే ఉంటుంది భూమి, 70% నీళ్ళు, 30% నేల. ఈ 30% తిరగడానికి మనకి సమయం సరిపోదు. అగాధ జలాలు ఎంత లోతుగా ఉంటాయో, భూమి ఎలా ఉంటుంది, ఒక బాల్లా ఉంటుంది, ఒక గోళంలా ఉంటుంది, తన చుట్టూ తను తిరుగుతుంది. నీళ్ళు చుక్కలు కింద పడతాయమ్మా, ఆకాశంలో పడతాయా? ఏమి ఎప్పుడు కూడా దేనికి అది చూస్తే ఆకాశం పైన కనపడతానే ఉంటుంది, ఎక్కడ చూసినా ఫ్లాట్గానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి బాల్ ఉందమ్మా, ఒక పక్కనే ఉన్న అది వాటర్ వస్తే కింద పడాలి కదా, ఎందుకు పట్టలేదు? దేవుడు ఆయన సృష్టిని మనం అర్థం చేసుకోగలిగితే దాని మీద అగాధ జలములను నీ వస్త్రం వలె కప్పావట. కొండలకు పైగా నీళ్లు నిలిచాను. కొండల మీద నీళ్ళు ఉంటాయండి. నీళ్ళు ఎక్కడి నుంచి ఉబికితే, నది ఎక్కడి నుంచి పుడుతుంది? కొండ మీద నుంచి పుడుతుంది. ఆ కొండ మీద నుంచి కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నువ్వు గద్దింపగానే అవి పారిపోయాను. నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయాను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగను. అవి మరలి వచ్చి భూమిని కప్పకై ఉండినట్లు. గోదావరి ఉంది, కృష్ణానది ఉంది, ఎక్కడ పడుతుంది? కొండ మీద ఒక చిన్ని దార. ఆ దార కంటిన్యూగా వస్తుంది, ఆగిపోదు. అది దానితో ఆ వర్షం నీరు, ఈ నీరు, ఆ నీరు ఏడైతూ చివరికి కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు ఆ సముద్రంలో కలుస్తుంది వరదాగా. మనకు తెలుసు. అవి పర్వతములు ఎక్కాయట, పల్లెములకు దిగుతున్నాయి. నీరు ఎక్కడ పడుతుంది? కొండ మీద పడుతుంది, ఎత్తైన ఏమి అద్భుత సౌందర్యం ఇది! ఏమి అద్భుతమైనటువంటి ప్రణాళిక భగవంతునిది! కొండ మీద నీళ్ళు పుట్టడం ఏంటండి? నీళ్ళు పైకెక్కుతాయా? ఎక్కడైనా నీళ్ళు పైకెక్కుతాయమ్మా? కిందికి దిగుతాయా? పల్లానికి దిగుతాయా? పల్లానికే దిగాలి. మరి ఇక్కడ భగవంతుడు, మీరు చూడండి, సృష్టి చూడండి, సృష్టిలో రహస్యం చూడండి. నీళ్ళు కొండ పైన పడతాయి, కొండ పైనుంచి జలధారలు కంటిన్యూగా వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు? ఆలోచన చేస్తే భగవంతుని నువ్వు స్తుతించకుండా ఉండలేం. ఆయన అద్భుతం, ఇది అమోఘం అంటాం, అద్భుతం అంటాం. కానీ అద్భుతం వెనుకున్న భగవంతుని హస్తాన్ని చూడాలి కదా. ఆయన మహింపరచొద్దు, ఆయన స్తుతించొద్దు. అందుకే ఈ 104వ కీర్తన నీకు నాకు ఆయన స్తుతించడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఏమన్నాడమ్మా? అవి పర్వతములు ఎక్కును, పల్లములకు దిగును. అవి మరలి వచ్చి భూమిని కప్పకై ఉండినట్లు. అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించావు. ఇసుకని సరిహద్దుగా ఉంచాడండి. ఇసుకని తెలుసమ్మా, రాళ్ళు బండలు కాదు, ఇక్కడికే రావాలి నువ్వు. ఆ పక్కన చుట్టూరు ఇల్లులు కట్టుకుంటారు, భవంతులు కట్టుకుంటారు, పెద్ద పెద్ద భవంతులు కట్టారు. ఆ దుబాయ్ ప్రాంతాల్లో సముద్రాల మధ్యలోనే ఉన్నాయి. ఎత్తైన శిఖరాలంతా పర్వతాలు, మనకు భయం వేస్తుంది. నేను ఒక రోజుని కజకిస్తాన్ వెళ్తే అక్కడ కింగ్స్ హోటల్ అని
32వ అంతస్తులో ఉన్నాను. అక్కడి నుంచి చూస్తే కళ్ళు తిరిగినంత పని అవుతుంది. అంటే మనం భూమి స్థిరంగా ఉంచి అసలు కదలిన 32వ అంతస్తులో ఉండడం మాట్లాడండి. ఎలా కట్టారు? ఆ కట్టిన ఆ బిల్డింగ్ ఎలా నిలబడుతుంది? సరిహద్దు కట, ఈ సరిహద్దులట సముద్రానికి ఇసుక నుంచాడు భగవంతుడు. ఇసుక ఎవరైనా కాంక్రీట్తో వాళ్ళు కడతారు, బండలేస్తారు. భగవంతుడు ఏం పెట్టాడు? మాట పెట్టాడు. అక్కడ ఏయ్ ఇక్కడే ఉండాలి, నా పిల్లలంతా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఆయన సృష్టిలో ప్రతిదీ ప్రోటోకాల్స్ ఉంటాయి, తూచే తప్పకుండా. ఇది నువ్వు పాటించాలంటే పాటించాలి. ఒక్క మానవుడు తప్ప అన్నీ ఆయన మాటకు లోపడతాయి. మనకు స్వతంత్రం ఇచ్చాడు. ప్రపంచంలో ఉన్న ఏ జంతువైనా సరే, ఏ పక్షి అయినా సరే, ఏ వృక్షమైనా సరే, ఏ వస్తువైనా, ఏదైనా, సముద్రం, నదులు అన్నీ ఆయన మాట వినవలసిందే. ఇక్కడే ఉండని సరిహద్దులు నియమిస్తున్నాడు. అవి కొండలోయల్లో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యంలో పారును, అవి అడవి జంతువులన్నిటికీ దాహమిస్తాయట. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకును, వాటి ఒడ్డున ఆకాశ పక్షులు నివాసం చేస్తాయి. పక్షులకు గూళ్ళు, కుందేళ్ళకు బండలు, మేకలకు కొండలు, సింహాలకు గుహలు, చేపలకు సంద్రం మనం చూస్తాం ఇప్పుడు. అవి అడవి జంతువులన్నిటికీ దాహమిస్తాయి. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకుంటాయి. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు నివాసం చేస్తాయట. కొమ్మల నడుమ అవి సునాదం చేయను. సునాదము చక్కని సంగీతం, కోకిలు పాడుతూ ఉంటే మనం కూడా కోహో అంటాం. అది అసలు ఆగదు. అది ఒకసారి ఎప్పుడైనా దాంతో పోటీ పడండి. మా ఇంటి దగ్గరకు ఒక కోకిలు వస్తూ ఉంటుంది. చిన్నపిల్లలాగే నేను కూడా పాట పాడతాను. పాట అంటే అది ఎలాగంటే దాన్ని మనం ఆట విని ఇంకా రెచ్చిపోద్ది. అది అస్సలు ఆగదు. ఎంత అందంగా ఉంటుందో సునాదం. తన గదుల్లో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను అవి ఆయన మొలిపించుచున్నాడు. మనం రైతు ఎంతో కష్టపడి పండిస్తాడు. ఎంత శ్రమ ఉంటుందో. విత్తనం వేసిన దగ్గర నుంచి, పొలం దున్ని దగ్గర నుంచి, ఊడ్చిన దగ్గర నుంచి, కలుపు తీయాలి, మందులు చల్లాలి, కోత కొయ్యాలి, కుప్ప నూర్చాలి, ధాన్యం ఎగరబోయాలి, బస్తాల్లో నింపి అవి 40 బస్తాలు 50 బస్తాలు పండితే ఎకరం శిస్తు పోవాలి. అంటే అందరికి సొంత స్థలాలు ఉండవు కదా, కొంత అద్దెకి తీసుకుంటారు. ఒక 10 బస్తాలు వాడికి ఇవ్వాలి. కూలోళ్ళకు 10 బస్తాలు అవుతాయి, మందులకు 10 బస్తాలు అవుతాయి, ఆ ఇతరత్ర మిసిలేనీస్ అన్ని ఒక 10 బస్తాలు, మహా మిగిలితే 10 బస్తాలు. 4 నెలల్లో 10 బస్తాలు సంపాదిస్తాడు ఒక రైతు ఒక ఎకరానికి. అది తన కూలి, దాని పిల్లల కష్టార్జితం, భారీ పాటలు అన్నీ మిగిలితే ఏముండదు. అయితే అంత శ్రమపడి మనకి ఇచ్చినటువంటి ఆహారం మనం వృధా చేయకూడదని, అలాగే తినేటప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రభువా, నా కొరకు నీవు పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలు ఆయన మొలిపించుచున్నాడు. అందు మూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టి ద్రాక్షారసాన్ని, వారి మొగములకు మెరుపునిచ్చు తైలం. పేరెన్ లవ్లీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? నిగారింపు. వారి మొగములకు మెరుగునిచ్చి తైలం ఆయనే ఇస్తున్నాడు. ఇంగ్రీడియంట్స్ అంతా ఆయనే. కలబంద అంటారు. ఎక్కడి నుంచి వస్తుంది అది? భగవంతుని దగ్గర నుంచే ఇచ్చేది. నరుల హృదయమును బలపరచు ఆహారమును
ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట ఆయన నాటిన లెబానోను వృక్షం, ఆయన నాటిన అగరు వృక్షం, ఆయన నాటిన మస్తక వృక్షం, యెహోవా నాటిన చెట్లు అన్నీ కూడా సంతృప్తి చెందుతున్నాయట, తృప్తి పొందుతున్నాయట, ఒక్క మానవుడికి తప్ప. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును. 104వ కీర్తన 17వ వచనం. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును, అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసం చేర్చినవి. గొప్ప కొండలు, పెద్ద పెద్ద కొండలు, కొండల మీద నడిస్తే తెలుసా మా మేకలు? ఎప్పుడైనా చూసారా? నిటారుగా ఉంటాయి కొండలు, ఆ కొండల మీద పరిగెడతాయండి. గొప్ప కొండలు, కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. ఋతువులను తెలుపుటకే ఆయన చంద్రుని నియమించాడు. ఋతువు ఎక్కడి నుంచి వస్తుంది? ఏ ఋతువు ఎప్పుడు వచ్చిందో తెలియాలంటే చంద్రుని నియమించాడట. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. నీవు చీకటి కలుగు చేయగా రాత్రి అగుచుంది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుతూ ఉన్నాయి. రాత్రి అయిందంటే చాలండి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పడుకొనును. సింహ పిల్లలట వేటకెళ్తున్నాయి. బలమైన సింహాలు, చాలా బలమైన సింహాలు. పంజా విసిరితే 5 కేజీల మాంసం వస్తుంది. అయితే అంత పెద్ద సింహం కూడా తమ ఆహారమును దేవునికి లోబడుతున్నాయి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచి, దాని ఇష్టం కాదు. భగవంతుడా, సింహం ప్రార్థన చేస్తుంది. దీని అర్థం ఏంటంటే, సింహం ప్రార్థన చేస్తుంది ఏమని? భగవంతుడా, నాకు ఈరోజు ఆహారాన్ని దయచేయ్యా. అప్పుడు ఆయన చేతిలో ఆహారం ఉందట. ఆయన చేతిలో ఆహారం ఆయన చూపిస్తాడు. ఇదిగో పలానా దాన్ని చంపుకుని తిని, ఇలాగే చెప్తున్నాడు, ఇంకంతకంటే ఏం కాదు. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలా వెళ్ళిపోయి తమ గుహల్లో పండుకుంటాయి. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకున్నట్టుకే మనుషులు బయలు వెళ్ళుదురు. సింహాలు పడుకుంటాయి. అప్పుడు సింహాలు ఎక్కడ పడుకుంటాయి? గుహల్లో పడుకుంటాయి. అప్పుడు మనిషిని బయటికి రప్పిస్తాడు. నువ్వు వెళ్ళాయా, ఇప్పుడు నువ్వు వెళ్ళి సంపాదించుకో, నువ్వు వెళ్ళి కష్టపడు, సాయంకాలం వరకు కష్టపడు. ఏమన్నాడు? 23వ వచనం, 104వ కీర్తన 23వ వచనంలో మీరు నేను వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మీరు చూస్తూ ఉండండి. సాయంకాలం వరకు పాటుబడి తమ పనులను జరుపుకున్నట్టుకే మనుషులు బయలు వెలుదురు. అప్పుడు చెప్తాడు మనుషులకి, లేకండి, 4 గంటలకు లేకండి, లేచి ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి, స్నానాలు చేయండి, బయలుదేరండి, మీ పాటు సాయంకాలం 6 గంటల వరకు పని చేయాలి. ఇంకా ఓటీ ఉంటే సరే, ఓవర్ టైం ఉంటే 8 గంటల వరకు చేయండి. ఇది దేవుడు చెప్పే ఎంత క్రమశిక్షణ, ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక అండి భగవంతునిది. 24వ వచనం చూడండి. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నాయ్యా. జ్ఞానం చేత నీవు వాటిని నిర్మిస్తూ ఉన్నావు. జ్ఞానము చేత నీవు వాటిని నిర్మిస్తూ ఉన్నావు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి. జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించావు. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో
లెక్కలేని జలచరాలు, దానిలో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, అన్ని జీవరాశులు ఉన్నాయి. అందులో ఓడలు నడుస్తున్నాయి. ఏమేమి అద్భుత సౌందర్యం అండి, ఏమి అద్భుతమైన సృష్టి. అందులో ఓడలు నడుస్తున్నాయి, మునిగిపోవట్లేదు. ఇక్కడి నుంచి అమెరికా మెటీరియల్ పంపించాలంటే కొన్ని వందల టన్నులు ఒక ఓడలో తీసుకెళ్తున్నారండి. ఒక ఓడలో కొన్ని వందల టన్నులు, కొన్ని వేల టన్నులు ఒక ఓడలో నింపుకుని ఇక్కడి నుంచి వెళ్తున్నారు. ఒక విమానంలో కొన్ని టన్నులు బరువు, మనుషులు కాదండి, విమానంలో ఎయిర్ ఫ్రైట్ అంటాం. అంటే విమానంలో కొన్ని వందల టన్నుల మెటీరియల్ని ఒక దేశం నుంచి ఒక దేశం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. యెహోవా నీ కార్యములు. విమానం చూడండి ఎలా ఉంటుంది. అది గాలిని వెనకాలకి గెంటుతుంది, గాలిని కిందకి పుష్ చేస్తుంది, పైకి ఎగురుతుంది, వెనక్కి గాలిని గెంటుకుంటూ ముందరికి వెళ్తుంది. కొన్ని వందల టన్నులు బరువు గాలితో ప్రెజర్తో పుష్ చేయడం ద్వారా ముందరికి వెళ్తూ ఉంటుంది. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నదయ్యా. జ్ఞానం చేత నీ వాటన్నిటిని నిర్మించావు. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరాలు, దానిలో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, అన్ని జీవరాశులు ఉన్నాయి. అందులో ఓడలు కూడా నడుస్తున్నాయి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన, ఆయన నిర్మించాడట. ఏంటది? నీవు నిర్మించిన మకరములున్నాయి. 27వ వచనం, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ. అర్థమవుతుందమ్మా? తగిన కాలమున నీవు ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. మనం ఆలోచన చేయాలి. ఎన్నెన్నో మాటలు విన్నాం. భగవంతుడు ఆయన సృష్టి నిర్మాణం అమోఘం. మనం ఆయన మహింపరచాలంటే, ఆయన గణపరచాలంటే రోమిలకు రాసిన పత్రిక, ఎవరైనా తీనమ్మ రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన నిత్యము ఉండే శక్తి, ఆయన యొక్క దేవత్వం అర్థం కావాలంటే, మనకు తేటపడాలంటే, మనకు కనబడాలంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది. ఈ కొండేంటి, ఆ కొండ మీద నీళ్ళేంటి, ఆ దారేంటి, కంటిన్యూగా రావడం ఏంటి, ఎందుకు ఎండిపోవట్లేదు? వేసవికాలంలో కూడా ఎక్కడి నుంచి వస్తుంది నీరు, ఎక్కడి నుంచి ఉబ్బుకుతుంది? ఆ కొండల మీద మేకలు పరిగెత్తడం ఏంటి? మీకు ఎప్పుడైనా చూసారమ్మా? కొండల మీద మేకలు పరిగెడతాయి. భూమి నుంచి చక్క మనం పరిగెత్తుకుంటూ, ఒక బల్లి ఏ విధంగా పాకుతుందో అలాగా మేకలు పరిగెడతాయమ్మా. కొండ మేకలు, కుందేళ్ళు బండల్లో ఉంటాయి. మేకలకి కొండలు ఉన్నాయి, సింహాలకి గుహలు ఉన్నాయట, చేపలకి సంద్రం. మనం చూసాం ఇప్పుడే. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరం, దానిలో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, అందులో ఓడలు ఉన్నాయి, ఆటలాడడానికి నువ్వు నిర్మించిన మకరాలు ఉన్నాయి, ముసళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా తగిన కాలమున
సింహపు పిల్లలు ఆకలి కొని వేట కొరకు వెళ్తున్నాయి, గర్జిస్తున్నాయి, గాండ్రిస్తున్నాయి. అయినా కూడా తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. నేను బలవంతుణ్ణి, నేను అడవికి రాజుని, నాకెందుకు దొరకదు ఆహారం, నాకెందుకు దొరకదు వేట అని గర్వం లేదు దానికి. దాని ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నది. నువ్వే ఇవ్వాలయ్యా, నాకు చూపించయ్యా. అంత సింహం భగవంతుని మీద ఆధారపడుతుంది. తగిన కాలమున నీవు వాటికి అనగా ఇప్పుడు మాట్లాడుకున్న ప్రతి జంతువు, పక్షి అన్నీ తగిన కాలమున నీవు ఆహారం ఇస్తావని ఇవన్నీ కూడా నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. పరలోక ప్రార్థన మనం చెప్తాం. ఏమని చెప్తాం? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయం. ఏమని ప్రార్థన చేస్తున్నాం? మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను దుష్టుని నుండి తప్పించుము. మమ్మను దుష్టుని నుండి తప్పించయ్యా. మా అనుదినాహారం నేడు మాకు దయచేయి. ఇది ప్రార్థన కదండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ, ప్రభావముల తండ్రి నీవే ఉన్నాయి. నాకెంత బలం ఉన్నా, జ్ఞానం ఉన్నా, డబ్బున్నా, భగవంతుడా నీవు నాకు, నేను తిన్నది జీర్ణశక్తి కూడా కావద్దు. ఎంతమంది బాధపడుతున్నారు గ్యాస్ట్రిక్ అని. ఒక్క గుక్క నీళ్ళు లోపలికి వెళ్ళవదు, వామిటింగ్ అవుతుంది, గెంటేస్తుంది లోపల నుంచి, ఏమన్నవదు. భగవంతుని సృష్టి మనం ఆలోచన చేస్తే మన బలంతో పాటు భగవంతుని దయ. ఈ రోజున సుఖంగా ఉన్నాను, సంతోషంగా నిద్ర లేచాను, నీ దయ ప్రభువా, ఇది నీ దయే. నేను నిద్ర లేవగలిగాను 5 గంటలకి, 4 గంటలకు లేవగలిగాను, నీ దయ ఇది. తగిన కాలమున నీ వాటికి ఆహారం ఇస్తావని ఇవన్నీ కూడా నీ దయ కొరకు కనిపెట్టుచున్నాయి. 104వ కీర్తన 27వ వచనం. నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకుంటూ ఉన్నాయి. ప్రభువా, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. 29వ వచనం. ప్రభువా, నువ్వు ముఖం మరుగు చేసుకుంటే అవి కలత పడతాయ్యా. ఏమన్నాడమ్మా? నీవు ముఖం మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలవుతాయి. నీవే సృజించాలన్నా, ప్రాణాన్ని తీసేయాలన్నా నీదే, నీ చిత్తమే ప్రభు. మనం లోబడాలి. ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి వృక్షం లోబడ్డాయి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇస్తావని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. సింహ పిల్లలు కూడా తమ ఆహారమును నీ చేతిలో నుంచి తీసుకోవాలని ఆశపడుతున్నాయి. దాని బలం మీద ఆధారపడలేదు. నీవు వాటికి పెట్టినది కూర్చుకుంటున్నాయి. నీవు గుప్పిలి విప్పుగా అందులో మంచి వాటిని ఏరుకుని తింటున్నాయి. 30వ వచనంలో నీవు ఊపిరి విడవగా అవి సృజించబడును, అట్లు నీవు భూతలములను నూతనపరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండును కాక, యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. మనల్ని చూసి మనం కూడా ఆయన సృష్టి కదమ్మా. మనల్ని చూసి ఆయన ఆనందించాలి. ఆయన భూమిని చూడగా అది వణకును, ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. ఆయన బలం. మనం 104వ కీర్తన సుమారు 32 వచనాలు ధ్యానం చేస్తాం త్వరగా. ఏమర్థమవుతుంది? నాకేమర్థమైందంటే, నేను తప్ప
అన్నీ నీకు లోబడుతున్నాయి ప్రభు. నేను తప్ప అన్నీ నీ మీద డిపెండ్ అయ్యాయి. వాటి బలం, సింహానికి బలం ఉంది, అయినా కూడా సింహం దాని బలం మీద ఆధారపడలేదు. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. నాకేం తక్కువ చేసావు ప్రభువా? ఎప్పుడు ఏది కావాలో కూర మొక్కలు మొలిపిస్తున్నావు, ముఖానికి తైలం నువ్వేస్తున్నావు. కొబ్బరి నూనె ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఇచ్చిన కొబ్బరి చెట్ల నుంచే కదండి. మన జీవితంలో ఏదైనా సృష్టి నుండే రావాలి, ఏదైనా నేచర్ నుండే, ఆయన కలుగు చేసిన దాని నుండే. మనకి ఆర్టిఫిషియల్ ఏముండదు. నువ్వు ఆర్టిఫిషియల్ ట్యాబ్లెట్లకి వెళ్ళావు అనుకోండి, జబ్బు పాలైపోతావు. ఎవడు ఆరోగ్యంగా ఉంటాడు? నేచర్తో ఎవడుంటాడో వాడు ఆరోగ్యంగా ఉంటాడు. సృష్టిలో దొరికే తినాలి. ఆర్టిఫిషియల్గా బిర్యానీలని, దాంట్లో కలర్లని, రంగురంగుల వాసనలని డైజెషన్ అవ్వదు నీకు. ఒక ఆయన చెప్తాడు, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వంకాయ చాలా మంచిది, వంకాయ వేస్తే దురదలు వస్తాయని, వాత వస్తుందని మబ్బిపెట్టి వంకాయలు తినకుండా చేస్తున్నారు మిమ్మల్ని అంటాడు ఒక ఆయన. వంకాయ తింటే కిడ్నీ వ్యాధులే రావు అంటున్నాడు. నేచర్ అన్నీ మనకి మెడిసినే. నేచర్ అంటే మెడిసిన్. ఆయన సృజించింది అన్నీ మంచిదే. చేప ఎంతో మంచిది, గుండెకి ఎంతో మంచిది అంటారు. ఇవన్నీ ఎవరిచ్చింది? ఆయన ఇచ్చినయే. నీకు ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా, ప్రాబ్లమ్స్ అవుతున్నాయా? గోరుచిక్కుడు తినాలి నువ్వు అంటున్నాడు. గోరుచిక్కుడు నేచర్. భగవంతుడు ఆయన సృజించిన అన్నీ ఆయన మాట వింటున్నాయండి, ఆయనకు లోబడుతున్నాయి. ఎంత బలమైన అయినా, చిన్నవైనా, మొసళ్ళైనా తగిన కాలంన నీవు వాటికి ఆహారం ఇస్తావని ఇవన్నీ కూడా నీ దయ కొరకు కనిపెడుతున్నాయి. నీవు వాటికి పెట్టినది కూర్చుకుంటూ ఉన్నాయి. నీవు గుప్పులు విప్పగా అవి అందులో మంచివాడిని ఏరుకుని తింటున్నాయి. యెహోవా మహిమ నిత్యముండును కాక. యెహోవా తన క్రియలను చూచి నన్ను చూచి ఆనందించును గాక. ఆయన భూమిని చూడగా అవి వణుకును, ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. చివరి 3 వచనాలు చూస్తున్నాం మనం. నా జీవిత కాలమంతయు నేను నువ్వేం చేస్తావు? ఏమన్నాడు భగవంతుడు? పరిశుద్ధాత్మతో రాంచిని పెట్టిన మాట భక్తుడు పలుకుతూ ఉన్నాడు. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడుతాను. నేను యెహోవాకు కీర్తనలు పాడుతాను. ఎప్పటి వరకు? నేనున్నంతకాలం నా దేవుని కీర్తించేదని. నేనున్నంతకాలం నా దేవుని కీర్తించేదని. ఆయనను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండను గాక. నేను యెహోవా యందు సంతోషించేదని. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక, భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవాను స్తుతించుడి. 3 సంగతులు చివరిగా మనం చూద్దాం. నేను నా దేవుని కీర్తిస్తాను, నేను నా దేవుని యందు సంతోషిస్తాను, నా దేవుణ్ణి ధ్యానం చేస్తాను. ఆయన స్వభావాన్ని చూసాం, ఆయన సృష్టిని చూస్తాం, ఏ విధంగా సహాయం చేస్తున్నాడో చూస్తాం, ఏ విధంగా నడిపిస్తున్నాడో చూస్తాం. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు డ్యూటీకి వెళ్ళాలి, ఎప్పుడు ఎలా తినాలి, ఎలా ప్రార్థన చేయాలి ఆయన గైడ్ చేస్తున్నాడు, ఆయన పోషిస్తున్నాడు, ఆయన మన పట్ల జాలి పడుతున్నాడు. ఆయనలో మనం సంతోషపడాలని ఆయన నీకు నాకు భగవంతుడు ఈ రోజున ఆయన అంటాడు భక్తుడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడుతాను. నేనున్నంతకాలం నా దేవుని కీర్తిస్తాను. ఆయనను గుర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండును కాక. నేను యెహోవా యందు సంతోషిస్తాను, యెహోవా యందు
నేను యెహోవాను కూర్చిన ధ్యానం చేస్తాను, అది ఇంపుగా ఉండును గాక, ఇంపుగా ఉండును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఏమని మొదలుపెట్టాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. యెహోవా నా దేవా, నువ్వు అధిక ఘనత వహించిన వాడువు, నువ్వు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. దేవా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. యెహోవాను స్తుతించుడి. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు మనల్ని దీవించును గాక.